హార్దిక్ పాండ్యా రీసెంట్గా ఐసీసీ రిలీజ్ చేసిన T20 ఫార్మెట్లో నెంబర్ 1 ఆల్రౌండర్. ఈ నెంబర్ 1 ఆల్రౌండర్ అని పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా ఫ్రెండ్స్? పదండి హార్దిక్ పాండ్యా గురించి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. హార్దిక్ పాండ్యా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి తను ఒక ఆల్రౌండర్ క్రికెటర్ అవ్వాలని ఆశయంతో క్రికెట్లోకి వచ్చాడు ఫ్రెండ్స్. ఫస్ట్లో తను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడడం మొదలుపెట్టాడు. అక్కడే తను మెళుకువలు నేర్చుకొని తను ఒక ఇంటర్నేషనల్ క్రికెట్గా ఎదిగాడు. ఇప్పుడు మన ఇండియన్ టీంలో మంచి ఆల్రౌండర్ అంటే హార్దిక్ పాండ్యానే గుర్తొస్తాడు. బట్ ఇదంతా 2024 ముందు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న హార్దిక్ పాండ్యా 2022లో గుజరాత్ టైటాన్స్ అనే కొత్త ఫ్రాంచైజ్ రావడంతో ఆ టీంకి కెప్టెన్గా వెళ్ళాడు. అక్కడ సక్సెస్ఫుల్ అయ్యాడు ఫ్రెండ్స్. మొదటి సంవత్సరమే టీంకు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించి పెట్టాడు. 2023లో రన్నరప్గా నిలిచాడు. సాఫీగా సాగిపోతున్న హార్దిక్ పాండ్యా లైఫ్లో సడన్గా ఒక డిసిషన్. గుజరాత్ టీంని వదిలేసి తను ముంబై టీంకి వచ్చేసాడు ఫ్రెండ్స్. అది కూడా కెప్టెన్గా. ఆల్రెడీ ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. అతను ఇండియన్ టీంకి కెప్టెన్ కూడా. సడన్గా అతన్ని తప్పించి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్షిప్ ఇవ్వడం ఫ్యాన్స్కి నచ్చలేదు ఫ్రెండ్స్. అది కాక హార్దిక్ పాండ్యా ఆల్రెడీ సక్సెస్ఫుల్ టీం నుంచి ఎందుకు వచ్చాడు? డబ్బుల కోసం వచ్చాడు. టీం కెప్టెన్షిప్ ఇస్తేనే వస్తా అని కండిషన్ పెట్టాడు. అందుకే రోహిత్ ని పక్కన పెట్టాడని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ముంబై ఇండియన్స్ మాత్రం నెక్స్ట్ జనరేషన్ కెప్టెన్ కోసం మేము హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చామని చెప్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా హార్దిక్ పాండ్యా గురించి ఒక రేంజ్లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అతను ముంబై ఇండియన్స్ తరపున క్రికెట్ ఆడే ప్రతి నిమిషం ట్రోలింగ్. ప్రతి ఒక్కరు హేట్రేట్ చూపించేవారే. అతను కనిపిస్తే అరవడం, అతన్ని ట్రోల్ చేయడం, గ్రౌండ్లో కూడా అతను కనిపిస్తే అరవడం, అతన్ని హేళన చేయడం, అతన్ని ఎంతగానో ఏదో మాటలు అనడం చాలా బాధ పెట్టారు. బట్ అన్లకి కొద్దీ ఐపీఎల్లో ఆ టీం చాలా ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ట్రోలింగ్స్ ఇంకా పెరిగాయి. ఇంతలా అంటే ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్కి ఇంత ట్రోలింగ్ జరగలేదని చాలామంది సీనియర్ ప్లేయర్స్ చెప్పుకొచ్చారు. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ని అతను సెలెక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది అతడు మోసగాడని, అతన్ని టీంలోకి తీసుకురావద్దని చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఆ ట్రోల్స్ ఏం పట్టించుకోలేదు ఫ్రెండ్స్. అండ్ అంతేకాక తన పర్సనల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్, వైఫ్తో డైవర్స్ అని న్యూస్లు బయటకు వచ్చాయి. ఎంతో బాధ. ఆ బాధతోనే T20 వరల్డ్ కప్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కట్ చేస్తే T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎంతో అద్భుతంగా ఆడుతున్న క్లాసన్ వికెట్ తీసి ఇండియా టీంకు గెలుపుని ఇచ్చాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. అది కాక లాస్ట్ ఓవర్ కూడా అంత పకడ్బందీగా వేయడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. 6 నెలల ముందు ఇంతలా ట్రోలింగ్ అయిన ఒక వ్యక్తి ఇలాంటి కంబ్యాక్ ఇవ్వడం అద్భుతం ఫ్రెండ్స్. అతని పట్టుదలకి, అతని కృషికి, అతని మనోధైర్యానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే ఫ్రెండ్స్. వరల్డ్ కప్ గెలిచాక అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అన్నారు ఫ్రెండ్స్. 6 నెలలుగా తను ఎంతో బాధపడుతున్నానని, ఆ బాధను బయటకు చూపించలేకపోతున్నానని, ఎందుకంటే తనను బాధ పెట్టే వాళ్ళని బాధపడుతూ సంతోషంగా ఉంచలేనని అనుకున్నానని, తనకు ఎప్పుడో ఒకసారి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడని, అప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటానని చెప్పారు ఫ్రెండ్స్. కానీ ఇంత త్వరగా వరల్డ్ కప్ ఫైనల్లో తనకు ఫైనల్ ఓవర్ వేసే ఛాన్స్ వస్తుందని ఊహించలేదని, ఇదంతా దేవుడు దయ అని తను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్. వాట్ ఏ మ్యాన్ ఫ్రెండ్స్. ఎవరు ఊహించే ఉండరు ఇంత ట్రోలింగ్, ఇంత బాధ అనుభవిస్తూ ఇలాంటి కంబ్యాక్ ఇస్తాడని. చాలా ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రెండ్స్. మనం కూడా మన లైఫ్లో ఎన్నో బాధలు, ఎన్నో కఠినమైన సమయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఎక్కడా కుంగిపోకుండా, మన పనిని ఎక్కడా ఆపకుండా మన పనిని మనం చేస్తూ వెళ్తే అప్పుడు దేవుడు కూడా మనకు సాయం చేసి మన పక్కన ఉంటాడని ఈ హార్దిక్ పాండ్యా జర్నీ వల్ల తెలుస్తుంది ఫ్రెండ్స్. మరొకసారి హార్దిక్ పాండ్యాకి అండ్ తన మనోధైర్యాన్ని మెచ్చుకుంటూ అతనికి ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో విజయాలు రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా హార్దిక్ పాండ్యా గురించి నెగిటివ్గా మాట్లాడి ఉంటే ఇప్పుడు మీరు హార్దిక్ పాండ్యా గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.